గ్రామవాసులంతా గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి అందరూ కలిసి ఒకచోట చేరారు. అందరూ కలిసి ఊరిలో వినాయకుడిని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఎలా పూజలు చేయాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా పందిళ్ళు వేయాలని ఆలోచించుకొని మగవారంతా కలిసి ఆ ఊరిలో ఉన్న చెట్లను కొట్టేసి ఆ చెట్ల నుంచి వచ్చిన కట్టెలను తీసుకొని ట్రాక్టర్లో వేయడానికి పూనుకుంటారు అందరూ. అనుకున్న విధంగానే చెట్టును నరికి ఆ చెట్టు నుంచి వచ్చిన కట్టెలను తీసుకొని వెళ్తూ ఉంటారు. మల్లయ్య చెట్టును కొట్టే పనిని చూసుకుంటాడు. కృష్ణయ్య, గోపాలం ఆ కట్టెల్ని తీసుకొని ట్రాక్టర్లో వేయడానికి నడుచుకుంటూ వెళ్తూ ఆ కట్టెలను మోసుకొని ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు. ఎండిన చెట్టును మాత్రమే కొట్టి ఆ చెట్టు నుంచి వచ్చిన చెట్టు కొమ్మలను, ఆకులను, కట్టెలను తీసుకువచ్చి ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు కృష్ణయ్య, గోపాలం. అలా ఆ ట్రాక్టర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళి ఆ ట్రాక్టర్ని మొత్తం నింపివేస్తారు కృష్ణయ్య, గోపాలం. చెట్టు నుంచి వచ్చిన కట్టెలనన్నిటినీ తీసుకొని కృష్ణయ్య, గోపాలం, మల్లయ్య అందరూ కలిసి ఆ ట్రాక్టర్ పైన కూర్చొని మధుసూదన్ ఆ ట్రాక్టర్లో ఉన్న కట్టెలను, మనుషులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అన్నిటినీ సేకరించిన మధుసూదన్ అందరినీ తీసుకొని తమ ఇంటికి వెళుతారు. అక్కడికి వెళ్ళి అందమైన పందిరి వేయాలని ముచ్చట చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. దారిలో వెళ్తూ వెళ్తూ మధుసూదన్, కృష్ణయ్య, గోపాలం, మల్లేశం గణేష్ పందిరికి కావలసిన విషయాలను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకున్న విధంగానే ఊరి ప్రజలంతా కలిసి ఒక చక్కటి పందిరి ఏర్పాటు చేసుకుంటారు. మధుసూదన్ ట్రాక్టర్లో ఊరు నుంచి తీసుకువచ్చిన గణేష్ విగ్రహాన్ని తన ట్రాక్టర్లో పెట్టి విగ్రహాన్ని తీసుకెళ్తాడు పందిర్లోకి. పందిర్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పంతులు గారిని కూడా పిలిచి పంతులతో మంత్రాలు చదివిపిస్తూ ఉంటారు ఊరి జనం. ఈ విధంగా వినాయక చవితి 2వ భాగం ముగిసింది.